నో అన్న అయితే బండి తెచ్చేసిన అన్న. ఇవంతా సొట్టలు పోయింటే బెండ్ ఎత్తాలని ఇది బాడీనే మార్చాలన్న. ఇది బాడీ ఫ్రేమ్ మొత్తం మార్చాలా. ఆడాడ నొక్కులు పడినాయి. ఇవంతా ఎత్తాలన్న. దీనికి మా పిల్లలు అయితే ఎట్లా ఇస్తా ఉన్నారు, సక అని ఇప్పేస్తారు నా వీళ్ళు. చూడు వీళ్ళిద్దరు వెనకాల కూడా సర్రని ఇప్పేదానికి సక అని ఇప్పేస్తున్నాం. చూడు అట్లా పని. చూడు ఇప్పినాక తెలిసింది ఇది చాలా పని ఉంది. నేను ఇక్కడ హ్యాండిల్ సొట్టగా పోతా ఉంటే చూస్తే ఏమంటే ఆడ చేసి నొక్కు పడింది నా దెబ్బకి తగిలి. ముందు ఎవరో సరిగ్గా చేసిందిలే, అందుకోసము మేము మళ్ళా దానికి చేయాల. అవంతా కొట్టి నీట్ లెవెల్ చేస్తే బండి చక్కగా పోతుంది. చూడు మా పిల్లోడు ముందర పని చేస్తా ఉన్నాడు. ఇది ప్లాట్ఫారం కట్టాలంట బండి. ఆ బండి చూడు మన అన్నదే తెలిసినైంది. వచ్చింటే ప్లాట్ఫారం నీట్గా తీసేసి కొత్త ప్లాట్ఫారం బిగిద్దామని. అంతలోనే ఇంకొక బండి వచ్చింది. ఇది కమ్మీలు, హైటెక్ రాడ్లు, బంపర్లని అది చేసేసి ఈ ప్లాట్ఫారం చూడనా నీట్ పని చేసేసినాము. చూడు ఎంత నీట్గా ఉందో. ఏమైంటే కూర్చుంటే తీసుకొని రా. ఇది చూసి మా అన్న నా కోసం చాలా చెప్పినాడు. బాగా చేసినాను, బాగా ఉంది పని అని. విను నువ్వు కూడా కాసేపు చెప్తాడు అన్న. చూడు ఈ అన్న మన దగ్గరికి వచ్చి లక్షణంగా ఉంటుంది పని. బండి ఒకసారి ఏమైనా రిపేర్ చేయించుకొని పోతే 5 ఏళ్ళ వరకు మళ్ళీ ఏళ్ళు పెట్టేది ఉండదు. అందరూ మన చిత్తూరు డిస్టిక్ వాళ్ళు మొత్తము ఇక్కడే వచ్చి మా అన్న దగ్గరే, మా తోఫిక్ బాయ్ దగ్గరనే వచ్చి పని చేయించుకొని పోండి. పని ఒక తూరి టింకరింగ్ పని చేసుకొని పోతే మళ్ళీ 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 తిరిగి ఇక్కడికే రావాలనిపిస్తుంది. ఆ మాదిరిగా నీట్గా పని చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నా బండికి ఎంత బాగా చేస్తున్నారో. లోపల చూడండి, వెనకాల చూడండి, ఆ పక్క చూడండి. అంతా ఒక్క తూరి చేస్తే 5 ఏళ్ళ పైన అయిపోయి ఇంతవరకు ఏళ్ళు పెట్టిందే లేదు. జబర్దస్త్గా చేసినారు. ఇంతవరకు 7 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇప్పినాం ఫ్రెండ్స్. చూడండి పని అంటే ఇట్లే చేస్తారు నీట్గా. పని మొత్తం చూసిన తర్వాత ఈ బండికి మళ్ళా వచ్చేసిన్నా. ఈ బండికి మళ్ళా మా పిల్లోడు నేను కొట్టినా. చూడు మా పిల్లోడు వాంచి ఎట్లా చేసినాడు. ఇదంతా చూడు బెండ్ ఎత్తేసినాము. చూడు నీట్గా వచ్చేసింది. మా పిల్లోడు వాంచుతా ఉన్నాడు. తర్వాత నేనే వాంచాలన్నా దీనికి. ఎంత అయితే అంత వాంచని ఇస్తే చూడు ఇంకా నేను కొట్టి సాల్ అయిపోతున్నా దీనికి. ఏమైనా బండ్లు ఉంటే తీసుకొని రాన్న చేస్తాము. తౌసిఫ్ భాయ్ అంటే మదన్పల్లో బడే మకాన్లోకి పిలుచుకొని వచ్చేస్తారనా. ఇది చూడు ఫ్రేమ్ కూడా కొత్తది వేస్తున్నాము. మా పిల్లోడు అయితే రిబ్బన్ కటింగ్ చేసిందే సర్రని బిగిచ్చేస్తాడు. అంతలోనే ఈ పని వస్తే మళ్ళీ ఈ పనికి వెళ్ళిపోతున్నా. ఇది లబ్బర్ కూర్చునేదినా, టైర్ కింద లబ్బరు. ఇది కట్ అయిపోయింటే నీట్గా సెట్టింగ్ చేసి వెల్డింగ్లు చేస్తాడన్న. దీనికి ఏందేందో సపోర్ట్లు పెట్టి చూడు నీట్గా వెల్డింగ్ పడతాడన్న. మళ్ళీ ప్లేట్ కూడా పెట్టేసి పైన గట్టిగా ఉందేనా. ఇంకా మా పిల్లోడు వస్తాడు, మెకానిక్ అయిపోయింది, వాడు వచ్చి బిగిచ్చేస్తాడు. నచ్చింది అన్న పని. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయనా, షేర్ చేయనా. మదన్పల్లో తౌసిఫ్ భాయ్ అన్న. చూడు ఆ బండే ఇది. ముందు వచ్చినప్పుడు ఎంత సొట్టగా ఉండే, ఇప్పుడు ఎంత నీట్గా ఉంది చూడనా. ఇది కమ్మీ సెట్టింగు, బాడీలు ఏమైనా తగిలింటే ప్లాట్ఫారాలు, టింకరింగ్ పని ఏమున్నా చేస్తామన్నా. బజాజ్, అప్పి, ఆల్ఫా, మహేంద్ర అన్ని ఆటోలకి చూడు బాగుంది అన్న పని. ఇది నేనే చేసేది. ఎట్లుంది నా కమ్మీ సెట్టింగ్ కామెంట్ చేయనా. చూడు ఇది కొత్త అద్దం కూడా వేసేసినాము. ఇప్పుడే మళ్ళా కాదండి. చూడు ఇంకొకసారి చేసి చూపిస్తా ఎట్లుంది. చూడు ఎంత నీట్గా వచ్చిందో. అర్థమవుతుందా. అట్లా ఏమైనా బెండ్లు తగిలి నింటే తీసుకొని రానా చేయిస్తాము. అర్థమవుతుందా. బాగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయనా. బండి అయితే నంబర్ 1గా రెడీ అయిందా. చూడు